ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్చేస్తావు. ఏడ్చేస్తావు అని డెమో చూపిస్తా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. తీయక హల్లెలూయా. జరగండి, జరగండి. వీడా మిమ్మల్ని కొట్టింది? అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. సారీ అన్నా, చూసుకోలేదు. యాడక్క కొట్టేది నువ్వు? యాడ పడితే ఆడ కొడతావా? మగజాతి అని ముత్యాన్ని చంపేలా చూస్తావు నువ్వు. మగజాతి సేఫ్. రే మగజాతి సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. ఏమైందండి? ఏమైందంటావేందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారయ్యా? ఇంట్లో కొట్టింది నువ్వే కదా? వాట్ ఏ మెమరీ పవర్. వెరీ గుడ్. ఈ పిచ్చోడు మీవాడా? సార్ వీడు పిచ్చోడు కాదు, నా ఫ్రెండ్. ఒక్క క్షణం కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీలేదు. నువ్వు పోరా, నువ్వు పో అపార్ట్మెంట్ వచ్చి. మమ్మల్ని పొమ్మంటారంటే రూమ్కెళ్ళు, ఇంటికెళ్ళు. నువ్వు ఎలా చెప్తే అలా. ఓకే బాయ్ బాయ్. ఇదిగో సాయంకాలం లోపల ఈ అపార్ట్మెంట్ కనుక ఖాళీ చేసి వెళ్ళకపోయారంటే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. అర్థమైందా? ఒరే అదేదో మెరాకిల్ జరుగుతుందేనా అన్నావు, ఇదేనో రే? చెప్పు, అప్పించండి చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థం చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థం అవుతే. ఒరే ఇటు పీటర్ హెడ్స్ ఫైట్ లో ఫీట్ లో చూస్తే ఎవరైనా పిచ్చోడు అనుకుంటారా? ఊపించాలు. చిత్ర ఫోన్. చిత్రట సైలెంచుకుంటా. హలో. హాయ్ శ్రీరామ్. హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుబ్బలకిచ్చి పెళ్లికి రమ్మన్నాడు నేనంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా? చూస్తే షాక్ అయిపోతారు. ఓకే, ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. 1 డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా? అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇందిరా పార్క్ రండి. అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓకేనండి. ఓకే బాయ్. రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందరా. పిచ్చోడు ఊరుకుంటారా? అది గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడతావు. ఆడిష్టం వచ్చినాడు మీదకి తొక్కేస్తున్నాడు. చెప్పండిరా, నన్ను చెప్పండిరా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తను నాకు ఐ లవ్ యూ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోరా. వెరీ గుడ్. నానా పెట్టుకో. కనా, Yes. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్. ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రేకన్నా హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా అది దెయ్యం, రాక్షసి, పిశాచి. నీకు తెలీదు. అది నన్ను చూస్తేనే కొడుతుంది. తను దయ్యం కాదు, దేవత. దేవత. రే ఉందిగో, ఉందిగో, పడి దిగు. ఇక్కడ ఎవరు? ఇక్కడ ఎవరు? ఎవరు? ఫోటో. దేవత. దేవత. దేవత అంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి. ఓకే, దండం పెట్టుకోండి. దండం పెట్టాలి. అంతే. నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా దేవత. కాదు, దండం పెట్టుకోవాలి. దేవత కాదు, దెయ్యం. నేను భయపడకూడదు. నేను రాను. నీకు తెలీదు దాని గురించి. నేను రాను. నేను రానంటే రాను. నేను రాను. నేను రాను. నన్ను వదిలేయ్. ప్లీజ్ రా, నాకు ప్లీజ్. ఏం అర్థం కాల. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. దేవుడా. రే
నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు ఆ అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకురా. రే కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా. బావా మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బతకలేనురా. సరే ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి నార్మల్గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్, ఎవరిని కొట్టకు. నీకోసం నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్, Promise? ప్రామిస్. గెస్ వాట్? వాట్? సిద్ధు వస్తున్నాడే. సిద్ధు? యా, పిచ్చి తగ్గి నార్మల్ అయ్యాడంట. నీకెలాగో మ్యాచెస్ చూస్తున్నారు కదా, నీకు సిద్ధు నచ్చితే అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా. పాపం ప్రేమ పిచ్చోడికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. హే జస్ట్ షట్ అప్. సిద్ధు పిచ్చోడేంటి? పిచ్చెక్కిపోయేంత రేంజ్ లో నన్ను ఎప్పుడు లవ్ చేయలేదు వాడు. అయినా అప్పుడు ఇంటర్లో ఏదో చిన్న అట్రాక్షన్, లవ్ కూడా నేనే ప్రపోజ్ చేశాను. బ్రేకప్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నా మొహం చూడలేదు తెలుసా. అయినా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పిచ్చెక్కడం ఏంటి? నాన్ సెన్స్. లేదే, నిజంగానే పిచ్చోడైపోయాడు. మొన్న గ్రీటింగ్ షాప్ లో నన్ను అనుకుంటూ ప్రేమిస్తేలో భరత్ లా తిరుగుతున్నాడు. నువ్వంటే వాడికి పిచ్చి, వాడిని నువ్వే పెళ్లి చేసుకోవాలి. నీ పిచ్చికి వాడే కరెక్ట్. ఎస్ ప్లీజ్. హే, ఎందుకు డౌట్? సిద్ధు శ్రీరామ్ దగ్గరే ఉన్నాడు. శ్రీరామ్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. మీ ఇద్దరిని కలిపాక శ్రీరామ్కి ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి రమ్మన్నాను. నీకు బాయ్ ఫ్రెండా? My God. ప్రేమ బాయ్ ఫ్రెండ్ అంటే చిరాకొచ్చి నిన్ను లవ్ లో పడేశాడంటే వాణ్ణి చూడాల్సిందే. డెఫినెట్ గా చూడాల్సిందే. ఇక్కడే ఐఎమ్ ద మగజాతి వజ్రం ఆనిముత్యం. యా, శ్రీరామ్ గారు. యు ఏం లేదా? మీ హలో. హాయ్. ఇక్కడ కత్తిలో ఉండగా. ఓ నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వరస్ట్ గా ఉంది. మై డియర్ క్యూట్ బై, ద 3 గర్ల్స్, ద దేవతాస్ కాలింగ్ యు. దేర్. ఓ వస్తున్నా. గీత సౌమ్య రే నన్న అవజాబా వీలుకున్నారేంట్రా. ఈ ముగ్గురు తిరిగితే అవజాబా గబ్బే. ఇప్పుడు నన్ను ఆటోకి పారిపోదాం. ఓకే. పద, పద. ఏ జింగిడీస్. హాయ్. వస్తున్నా. అక్క దేవతలు. దేవతలకి ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి. ఏ యు, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును ఎందుకు చేస్తున్నాను? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. బాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా శ్రీరామ్ సిద్ధు ఎలా యాక్ట్ చేస్తారో. సారీ చేస్తారో. అటెన్షన్, అటెన్షన్, అటెన్షన్. అటెన్షన్. పాపా హెడ్ అండ్ షోల్డరా? పాప హెడ్ అండ్ షోల్డర్. ఐస్ క్రీమ్ యు వాంట్? ఐస్ క్రీమ్ యూ వాంట్? కోన్ యు వాంట్? కోన్ యూ వాంట్? కోన్ ఐస్ క్రీమ్. ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి మాకు లేదంటే కన్ఫ్యూజన్. దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి. చూడండి. రే చికెన్ డోరా నో ఐ కాంట్. ఇవ్వు. నో ఐ హెడ్ గర్ల్స్. ఇవ్వు. నేను ఇవ్వ. శ్రీరామ్, నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు. అక్క చెప్పింది ఇచ్చేయి, ఐమ్ టూ ఇంటెలిజెంట్. లేకపోతే తాట తీస్తుంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది వెరీ డే. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇప్పుడు నేను ఇటు వేసుకుంటా, నువ్వు అటు వేసుకో. సరే వేసుకుంటా. Many, many happy హలో returns మెనీ of the మెనీ day. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ టు. హలో యా, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వెరీ చూసారా, సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది. అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తామండి. మేడం నైస్ మీటింగ్ యూ. బాయ్ అండి. కలుద్దాం. రా, రా, రా. ఆగండి, ఆగండి. ఆగమని అక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదలా గుర్తుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పెళ్ళనే? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్ని వయసు 16 ఏళ్ళ వయసు, నీకు 16, నాకు 18. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. మీరిద్దరు ఓకే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. అక్కడ సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్.
ఏంటమ్మా సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు. అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇంకో మీ వల్లే మేనేజ్ చేయలేక పిచ్చోడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లాట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లాట్ అయి ఉంటాడు. దీనికి తేల్చమంటావా? అవునా? ఒరేయ్ ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచావు కదా పెద్ద బ్యాట్, బ్యాట్ తేలా బెల్ట్ తెచ్చా. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పట్టుకోబెట్టా. ఏం జరిగింది? పొంగనూరులో ఎంవిజయ్ గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్కులో నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6 ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వాలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాత్యలక్క నువ్వే కావాలే, నువ్వు రాత్యలక్క నవ్వే. ఇంకా నా వల్ల కదన్నా. చూసారా ఎలా ఇప్పుడు? ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చోలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? కోలుకోవాలి కదా? మరి వెళ్ళిపోండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. షేక్ ఇవ్వండి, బాయ్ చెప్పండి, నవ్వండి. మరి నా పెళ్లి, ఈ పాపతో నాకు పెళ్లి చేస్తాను. ఐస్ క్రీమ్ కొనిస్తా. ఓహో అమ్మయ్య, బాయ్ 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 అమ్మని బతికిపోయారా? బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. వాళ్ళతో నాకు పెళ్లి చేస్తాను. నన్ను వదలకండి. My staff is came. Hey, 1 minute. I remember. I am Dr. సిద్ధు Sidhu. తీసుకెళ్ళిపోతున్నారే. సిద్ధు నువ్వు కాదురా వీడు. పిచ్చోడు సిద్ధు అంటే వీడు సిద్ధు. శ్రీరామే సిద్ధునా? 4 రోజుల్లో వాడిని తీసుకొస్తానని చెప్పావు. వాడితో ఆడవాళ్ళని చిత్తు కొట్టించావు. ఆవిడొచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చింది. అదే నా సూపరింటెండెంట్కి ఇచ్చింది అనుకో, నా ఉద్యోగం ఊడిపోయేది. అయినా నీ లవ్ స్టోరీకి మా పిక్చర్ని బలి చేస్తావనయ్య. మమ్మల్ని లవ్ చేసింది వీడు. ఏం మనిషివయ్యా నువ్వు? మాతో బ్రేకప్ చేపించామని చెప్పి రివెంజ్ తీసుకోవడానికి నిన్ను ట్రాప్ చేసినట్టున్నాడు. అయినా పెద్ద సైకాలజీ ఎక్స్పర్ట్ అంటావు కదా, వాడి ప్రేమలోనే పడిపోయావా? Hey, Suresh, I love you.